హలో ఎవరీవన్, ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు స్పర్మ్ కౌంట్ అంటే ఏంటి, ఈ స్పర్మ్ కౌంట్ అసలు స్పర్మ్ టెస్ట్ ఎలా చేస్తాము, నార్మల్ స్పర్మ్ పారామీటర్స్ ఏంటి, దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ఎవరైనా పెళ్ళైన వాళ్ళు 1 year నుంచి మీరు భార్యాభర్తలు కలుస్తున్నా కానీ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మగవాళ్ళు చేసుకునే ఫస్ట్ ప్రైమరీ టెస్ట్ సెమెన్ అనాలిసిస్ ఆర్ వీర్య విశ్లేషణ. ఈ ఈ సెమెన్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మినిమం గ్యాప్ దీనికి ఒక నార్మ్స్ ఉంటాయి. అంటే ఎన్ని డేస్లో అప్పుడు ఇవ్వాలి, ఎన్ని డేస్ కంటే ఎక్కువ అవ్వద్దు అని. సో మీరు వైఫ్తోని కలవకుండా లేకపోతే హస్తప్రయోగం చేసుకోకుండా మినిమం 48 hours గ్యాప్ ఉండాలి. మ్యాక్సిమం 7 days కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. అంటే ఈ 2 days నుంచి 7 days మధ్యలోనే మీరు స్పర్మ్ అనాలిసిస్కి ఇవ్వాలి. ఇలా స్పర్మ్ అనాలిసిస్కి ఇచ్చినప్పుడు కలెక్షన్ కరెక్ట్గా చేయాలి. అంటే ఫస్ట్ డ్రాప్ నుంచి లాస్ట్ డ్రాప్ వరకు సెమెన్ని కరెక్ట్గా కలెక్ట్ చేయాలి. ఈ కలెక్ట్ చేసిన దాన్ని మనము ల్యాబ్లో దీన్ని మనం టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసినప్పుడు మీ కౌంట్ ఎలా ఉంది, అంటే స్పర్మ్లో ఎంత కౌంట్ ఉంది, స్పర్మ్ మూమెంట్ ఎలా ఉంది, స్పర్మ్ మార్ఫాలజీ ఎలా ఉందో, ఈ 3 టెస్ట్లు అయిపోతాయి. సో మొదటిగా WHO గైడ్లైన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారము ఒక్కొక్క పర్సన్లో 16 million కంటే ఎక్కువ స్పర్మ్ కౌంట్ ఉండాలి. నెక్స్ట్ మోటిలిటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం యోనిలోకి వీర్యం పోయాక ఆ వీర్యము పైన ఫెలోపియన్ ట్యూబ్స్ వరకు రీచ్ కావడానికి వెళ్ళే కెపాసిటీని మోటిలిటీ అంటాం. ఈ మోటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ ఈజీగా వస్తుంది, కానీ మోటిలిటీ బాగాలేకపోతే ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ప్రమాదం డెఫినెట్గా ఉంటుంది. సో అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ స్పర్మ్ కౌంట్లో ఎన్ని స్పర్మ్ సెల్స్ నార్మల్గా ఉన్నాయి. సో దీన్ని మార్ఫాలజీ అంటాం. మార్ఫాలజీ ప్రకారం 4 cells నార్మల్గా ఉంటే మీ స్పర్మ్ పారామీటర్స్ నార్మల్గా ఉన్నట్టు. సో 16 million, 42% మోటిలిటీ, 4% మార్ఫాలజీ, ఈ 3 పారామీటర్స్ గుర్తుపెట్టుకోవాలి. 16, 42, 4 వీటిల కంటే ఎక్కువగా ఉంటే మీరు న్యాచురల్గా ప్రెగ్నెంట్ కావడానికి ఎటువంటి ఇష్యూస్ లేవు. ఒకవేళ కౌంట్ తక్కువగా ఉంది, సో కౌంట్ తక్కువగా ఉంటే అప్పుడు ఏం చేయాలి? స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే అసలు ఎందుకు స్పర్మ్ కౌంట్ తగ్గిందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ టెస్ట్ హార్మోన్ టెస్ట్. హార్మోన్స్ టెస్ట్ అంటే ఏంటి అంటే, మన బాడీలో FSH హార్మోన్, LH హార్మోన్, టెస్టాస్టిరోన్ హార్మోన్స్, ఎస్ట్రోడియోల్, ఇలా మల్టిపుల్ హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ పని ఏంటి అంటే, మన టెస్టిస్ లోపల స్పర్మ్ ప్రొడక్షన్కి హెల్ప్ చేసే హార్మోన్స్ ఇవి ఎలా ఉన్నాయి టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి మందులు తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఆ హార్మోన్స్ని నార్మలైజ్ చేయడానికి మందులు తీసుకోవాల్సి వస్తుంది. రెండోది మార్ఫాలజీ తక్కువ ఉండడానికి మేజర్ కారణం ఎవరైనా స్మోకర్స్లో కానీ, క్రానిక్ ఆల్కహాలిక్స్లో కానీ, లివర్ ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఈ మార్ఫాలజీ మోటిలిటీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనం డెఫినెట్గా కరెక్షన్ చేసుకోవాలి. మోటిలిటీ అన్నిటికంటే ఇంపార్టెంట్. మోటిలిటీ తగ్గడానికి మేజర్ కారణం వ్యారికోసీల్స్. వ్యారికోసీల్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా మన టెస్టిస్ లోపల బ్లడ్ సప్లై చేంజ్ అయితే, అంటే మన బ్లడ్ సప్లై చేసే వెజల్స్లో కాస్త పెద్దగా అయిపోతే దాన్ని వ్యారికోసీల్ అంటాం. ఈ వ్యారికోసీల్ ఉండడం వల్ల మనకి స్పర్మ్లో మోటిలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 3 పారామీటర్స్ మీరు చెక్ చేసుకోవాలి. కౌంట్ తక్కువ ఉంటే హార్మోన్ అనాలిసిస్, మోటిలిటీ తక్కువ ఉంటే ఒకసారి స్క్రోటల్ డాప్లర్, వ్యారికోసీల్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి, అండ్ మార్ఫాలజీతోని మనకి ఎక్కువ ఏంటంటే మన లైఫ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, అంటే మనం డ్రింకర్సా, స్మోకర్సా, ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా బెటర్గా ఉంటుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్లీ మనం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడక్కడ మనం దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఎవరికైనా కానీ కౌంట్ తక్కువ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసుకుంటే దాన్ని పెంచడానికి ఎటువంటి సమస్యలు ఉండవు. అండ్ ఎప్పుడైనా మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. స్మోకింగ్ అస్సలు వద్దు, ఆల్కహాల్ అస్సలు వద్దు, అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోండి. హెల్దీ ఫుడ్ అంటే ఆకుకూరలే తినాలని ఏం లేదు, మన ఇంట్లో చేసుకున్న అన్ని ఫుడ్స్ హెల్తీయే, హ్యాపీగా తీసుకోవచ్చు. ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. దానివల్ల స్పర్మ్ మోటిలిటీ, మార్ఫాలజీ అన్నీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.